నమస్తే వెల్కమ్ టు రిత్తం తెలుగు స్పెషల్ స్టోరీ. గ్రేటర్ నగరంగా పేరు పొందిన హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు మామూలే. వాహనాల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడంతో రోడ్డు మీద ప్రయాణం నరకప్రాయంగా తయారైంది. బిజీగా ఉండే రూట్లలో ఎన్ని యూటర్న్లు డైవర్షన్స్ తెచ్చినా ట్రాఫిక్ సమస్య మాత్రం పోవడం లేదు. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది. పీక్ అవర్స్ లో డ్యూటీలు చేయాల్సిన ట్రాఫిక్ విభాగం పత్తా లేకుండా పోతుండడంతో వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నగరంలో ట్రాఫిక్ మరింత గాడి తప్పింది. కంట్రోల్ చేసేవారు లేక ఎక్కడికక్కడే జంక్షన్లు జామ్ అవుతున్నాయి. ఉదయం సాయంత్రం సమయాల్లో అయితే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. వాహనాలు ముందుకు కదలక నరి రోడ్డుపై వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంటుంది. విఐపీలు వచ్చి వెళ్లే సమయాల్లో మాత్రమే కనిపించే ట్రాఫిక్ సిఐలు, ఎస్ఐలు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రం రోడ్లపై ఉండడం లేదు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్ బాధ్యతలను కానిస్టేబుల్స్, హోంగార్డులకే అప్పగించడంతో పీక్ అవర్స్ లో ప్రధాన కూడళ్లు రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2500 మంది ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారు. 180 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇందులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన జంక్షన్లను డీసీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. పీక్ అవర్స్ లో హోంగార్డ్ నుంచి ఏసీపీ వరకు అందరూ రోడ్లపైనే ఉండాలి. కానీ గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు ట్రాఫిక్ మానిటరింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రద్దీ సమయాల్లో కనీసం ఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉండడం లేదు. ప్రధాన జంక్షన్లో ట్రాఫిక్ మానిటరింగ్ ను కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ కే అప్పగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమయాల్లో కంట్రోల్ చేయడం శక్తికి మించిన పనిగా మారింది. ట్రాఫిక్ జామ్స్ ఎక్కువయ్యే హాట్ స్పాట్స్ లోనైనా కనీసం ఉన్నతాధికారులు ఉండాల్సిందని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు ట్రాఫిక్ విభాగంలో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారికి సిగ్నల్స్ వద్ద డ్యూటీలు వేస్తున్నారు. దీంతో వారు ట్రాఫిక్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ విభాగం నిర్లక్ష్యపు చర్యలతో ప్రతిరోజు వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తుంది.